హరి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం రవికిరణ్ గారు. పిఠాపురం మీ నమస్కారం సార్. కాకినాడలో 2 అంతస్తుల మేడెక్కి చూస్తే పిఠాపురం కనిపిస్తుంది. సో మీరే ముందర స్టార్ట్ చేయాలి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ తెలుగు నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. పండగ పూట కూడా పాత మొగుడేరా అన్నట్టుగా పండగ పూట కూడా పిఠాపురమే. పూట కూడా పంచాయతీ పిఠాపురం పంచాయతీ అంటే సరే, ఎవరెవరో ఏదో సోషల్ మీడియాలో ఏదో వ్యాఖ్యలు చేస్తారు, దాని మీద మేము విశ్లేషించాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇప్పుడు నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుధ్య పరిస్థితి గురించి వర్మ గారు వెళ్ళి సమీక్షించారు, లేదా చూశారు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సో సాధారణంగా ఇది జరిగేది. యాక్చువల్ గా అక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా ప్రతిపక్ష పార్టీ పని ఏంటి? ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, లేకపోతే ఇటువంటి పారిశుద్ధ్య సమస్యలు ఏదైనా సరే వారు అధికార దృష్టికి తీసుకురావాలి, ప్రజల తరపున నిలబడాలి. మరి అక్కడ పోటీ చేసినటువంటి వంకా గీత గారు మరి ఆవిడ క్రియాశీలకంగా లేరు అనిపిస్తుంది. దీన్ని బట్టి ఆవిడ ఆ నియోజకవర్గంలో ఉండరు. కాకినాడలోనే మా ఇంటి పక్కనే 2 రోడ్లు అవతల వారి ఇల్లు, ఇక్కడే ఉంటారు. సో బహుశా అది ఆ సమస్య అయి ఉండొచ్చు. బట్ అక్కడ మిగతా కార్యకర్తలు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరు క్రియాశీలకంగా లేరని అని ఒకటైతే కొట్టొచ్చడి కనబడుతుంది. ఇంకోటి, ఓకే, నియోజకవర్గ సమస్యల మీద అధికార పార్టీ అయినప్పటికీ, ఎన్డీఏ కూటమి సభ్యులు అయినప్పటికీ ఉన్న సమస్యల్ని ప్రొజెక్ట్ చేయడం తప్పేం లేదు. ఎందుకంటే పార్టీ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పార్టీ. అంతేగాని కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్నాక కదా అని చెప్పేసి ప్రజలకు దూరంగా జరిగిపోతే ఎలాగా? ఎందుకంటే అధికారం వ్యవస్థ అనేది పెద్ద వ్యవస్థ. వాస్తవం మీకు తెలియదు కాదు. అధికారులు పారిశుధ్యం ఉందనుకోండి, మరి పారిశుధ్య కార్మిక సోదరిమణుల నుంచి పై వరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు, కమిషనర్ ఉంటారు, అందరూ ఉంటారు. పెద్ద వ్యవస్థ ఉంది అక్కడ. జీతభత్యాలు చాలా ఇస్తున్నాం అక్కడ. మరి అక్కడ వాళ్ళతో వ్యవస్థతో పనిచేయవలసిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వాల పెద్దలది. ఈ రోజు ప్రభుత్వంలో ఒక పార్టీ, మీ ఎన్డీఏ కూటమి, టీడీపీ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, జనసేన, ఎవరన్నా సరే అటువంటి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి. తప్పనిసరిగా ప్రజల తరపున నిలబడాలి. మన అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా బాధ్యత ఎక్కువ. అధికారులు ఉన్నాం కాబట్టి ఇంకా బాధ్యతగా ఉండి, ప్రొడక్టివ్ గా ఉండి అధికారులు, ఎందుకంటే ఎమ్మెల్యేనే అన్ని ఎలా చేస్తారండి? ఎమ్మెల్యేనే పారిశుధ్యం నుంచి అన్ని సమస్యలు ఎమ్మెల్యే ఎలా చూస్తారు? అన్ని అధికారాలు గుత్తాధిపత్యంగా ఎమ్మెల్యే చేతుల్లో పెట్టేయటం కాదు కదా. ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే చేస్తుంటారు, మంత్రి చేస్తుంటారు, ఎంపీ చేసి ఎంపీ చేస్తుంటారు. అలాగే పార్టీ కార్యకర్తలుగా అక్కడ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు పనిచేయాలి. వార్డ్ కమిటీ ఉంటది, టీడీపీ ఉంటది, బీజేపీ ఉంటది, జనసేన ఉంటది, అందరూ ఉంటారు. అందరూ పనిచేయాలి. ఆ వార్డు సభ్యులు పనిచేయాలి. అలాగే ఆ నగర అధ్యక్షులు ఉంటారు, ఆ నగర కమిటీ ఉంటది, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఎంత ఏం చేస్తారు? సో అలాగా ఆ దృష్టికి తీసుకురావడంలో నా ఉద్దేశంలో తప్పేం లేదు. అయితే దీన్ని మనం చర్చ ఎందుకు పెడతామంటే, వర్మ గారు యొక్క నేపథ్యం గత 10 మాసాలుగా వారు స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన తర్వాత వారు చేసినటువంటి వ్యాఖ్యలు, తిట్టించిన తీరు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయనే కాదు కొంత అక్కడ జనసేన కొంతమంది కార్యకర్తలు కూడా వారి పర్యటన మీద దాడి ఇవాళ ఓపెన్ అయిపోయారు కదా సార్. నిన్నటి వరకు గుంభరంగా మాట్లాడుకున్నారు, ఇవాళేమో ఓపెన్ అయిపోయారు. ఆవిడ ఇంత బారు ట్వీట్ చేశారు. ఏమన్నా ఉంటే మీరు తేల్చుకోండి. ఎందుకంటే ఇవాళ మీరు అనొచ్చు మాకు సంబంధం లేదు, కానీ మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీది కూడా బాధ్యత ఉంటుంది. పార్టీకి కూడా ఇది ఎందుకు ఈ రచ్చ చేసుకోవటం, అందరం అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుందాం, ఓవర్ ఏ కప్ ఆఫ్ టీ అక్రాస్ ద టేబుల్ దీన్ని పరిష్కరించుకుందాం అనుకుంటే బాగుంటుంది. ఆయన బాధ ఏంటి? వర్మ గారికి ఎవరికైనా చెబుదామంటే జనసేన ఇన్ఛార్జి అని రేపో మాపో బాధ్యతలు తీసుకుంటారనుకుంటున్న నాగబాబు గారేమో హైదరాబాద్లో ఉంటారు, పిఠాపురంలో ఉండరు. పవన్ కళ్యాణ్ గారిని క్యాచ్ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. డీసీఎం గారిని ఉన్న ప్రోటోకాల్స్ దృష్ట్యా కానీ, ఆయన ఇతరత్ర బిజీ షెడ్యూల్స్ దృష్ట్యా మరి ఇంకెవరికి చెప్పుకుంటారు? ఆయన నారాయణ గారికి చెప్పుకుందామా అంటే ఆయనేమో మరి అమరావతిని దాటి బయటికి రావట్లా. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయనకి సోషల్ మీడియా దిక్కైంది. ఒకవేళ ఆయన పార్టీ మొట్టిగా వేసింది అనుకోండి, తూచి నాకేం సంబంధం లేదు, మా ప్లాట్ఫామ్ వాళ్ళు, మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ వాళ్ళు ఏదో పెట్టారు, నేను వాళ్ళకి చెప్తాను, గట్టిగా కేకలేస్తానని చెబుతారు ఆయన. ఇది ఆయన తీరు. ఇది కూటమిలో ఇటువంటివి అవాంఛనీయం వాస్తవంగా. నారాయణ గారు 2 రోజుల క్రితమే కాకినాడ వచ్చారు. ఇక్కడే మా కాకినాడ రోల్ నియోజకవర్గంకి వచ్చారు.
ఇక్కడ జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. నారాయణ గారు కేవలం అమరావతికి పరిమితం అవ్వలేదు, తిరుగుతున్నారు. ఇక్కడికి ఆయనకి ఏమైనా ఉంటే వర్మ గారికి ఏమైనా ఉంటే వచ్చి ఆయన పాల్గొన్నారు కూడా. సారీ, ఆయన సమీక్షలో వర్మ గారు కూడా ఉన్నారు. నేను ఫోటోలు చూసాను. కలెక్టరేట్ జరిగిన సమీక్షలో వర్మ గారు ఫ్రెండ్. మరి ఆయనకి చెప్పే పని కదా అక్కడే. ఇది ప్రభుత్వం, ఏమంటే మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా హోప్లెస్ గా పనిచేస్తుంది. ఎందుకున్నారు నా మనసులో అనిపించింది. అలా అయితే బీజేపీ ఎందుకు లేరు, జనసేన ఎందుకు లేరు అనుకున్నారు. బట్ ఆయన ఉన్నారు అక్కడ సమీక్షలో. ఉంటే మరి ఆయన చెప్పొచ్చు కదా, ఏమంటే మా డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో పారిశుద్ధ్య మీ సిబ్బందికి కమిషనర్ గా ఫోన్ చేసి చెప్పండి అన్న మాట చెప్పొచ్చు. మరి ఎందుకు చెప్పలేదు? మరి అదే సరే, సోషల్ మీడియాలో రకరకాల కార్యకర్తలు చేసే కామెంట్ల మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, అక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అందుబాటులోనే పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఆయన వర్మ గారు ఎవరికో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏ ఇన్ఛార్జ్ గో మర్రెడ్డి శ్రీనివాస్ గారికో లేకపోతే మున్సిపల్ మంత్రిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కమిషనర్ కి దృష్టి తీసి కమిషనర్ చేసి పెట్టేస్తారు కదా వెంటనే. కమిషనర్ చేయకపోతే అప్పుడు మీరు అనాలి. లేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు సార్ ఆ వార్డుకి, ఆ సర్కిల్ కి, శానిటరీ ఇన్స్పెక్టర్ నేను చేయనండి అని చెప్తే అంటే అప్పుడు మీరు అనాలి. ఎందుకు చేయరండి సర్కిల్? ఇప్పుడు నేను ఫోన్ చేసిన, నాలాంటి చిన్న కార్యకర్త ఫోన్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ సరే వెంటనే పంపిస్తున్నాను సార్ అని చెప్పి పంపిస్తారు. రవికిరణ్ గారు, ఇవన్నీ టెక్నికల్ గా మీరు చెప్పినవన్నీ కరెక్టే. రవికిరణ్ గారు, మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన పిఠాపురానికి ప్రధానమంత్రి ఉద్యోగం చేశాడు. ఆయన ఇవాళ వచ్చి సర్పంచ్ ఉద్యోగం చేయమంటే